హాయ్ అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే వంకాయ టమాటా కర్రీ అండి. నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్‌గా కూడా చేసుకోవచ్చన్నమాట. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అయితే స్కిప్ చేయకుండా చూడండి. బాగా మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులోనైతే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం వంకాయ ముక్కలను కట్ చేసుకుంటాం కదా! కట్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ ఏసి అయితే వంకాయ ముక్కలను నీళ్ళలో కొద్దిసేపు అయితే ఉంచండి. అవనేది మనం కట్ చేసినాక నల్లబడకుండా ఉంటాయన్నమాట సాల్ట్ ఏయడం వల్ల. ఓకేనా? ఇక్కడనైతే ఆయిల్ అయితే వేసుకున్నా కదా! కొంచెం హీట్ కాగానే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్నాం కదా! ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. చూడండి ఒకటైతే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. అది కూడా వేసుకున్నా ఇందులో. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. లేదంటే మాడిపోతుంది. కలర్ చేంజ్ అయ్యేదాకా మనం అనేది ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకైతే 2 రెమ్మలు వేసుకోండి సరిపోతుంది. చూసారా? మంచి కలర్ వచ్చేదాకనైతే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. చూసారా? మనకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం అలా కలుపుకోండి. చూసారా? నేను చేసినట్లు చేయండి. చాలా బాగుంటుంది. ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఈ విధంగా. ఇప్పుడైతే వంకాయ ముక్కలను అయితే వేసుకుందాం. వంకాయ ముక్కలు అయితే వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి వంకాయ ముక్కలు అనేది వేసుకుంటే మనకు తొందరగానైతే కుక్ అయిపోతుందన్నమాట. ఇక వంకాయ ముక్కలు అయితే వేస్తున్నా ఇందులో. ఇవి గుత్తి వంకాయలు అన్నమాట. అందుకే కొంచెం ఆ విధంగా ఉన్నాయంట. కొంచెం లైట్‌గా గింజలు అలా వచ్చాయి. కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలకు పోపు అనేది మంచిగా పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఈ విధంగా. చూసారా? ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోండి. అన్ని ముక్కలకి ఇలా పట్టే విధంగా కలుపుకోండి. చూసారా? ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెంబటే మనం టమాటాలను అయితే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే కొంచెం పండివి తీసుకొని వేసుకోండి. మనకు జ్యూసీగా బాగుంటుంది కర్రీ. చూడండి ఇక్కడైతే టమాటా ముక్కలను అయితే వేసుకున్నా. ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. తొందరగా ఉడికిపోతుంది అన్నమాట సాల్ట్ వేయడం వల్ల. అందుకే సాల్ట్ అయితే వేసాను. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే మూత పెట్టుకోండి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత ఇక మళ్ళీ అయితే తీసి చూస్తున్నా చూడండి. హాఫ్ అయితే కుక్ అయిపోయింది. మళ్ళీ కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచుకోండి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు మాడిపోతుంది కర్రీ అనేది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నా చూడండి. హాఫ్ అయితే కుక్ అయిపోయింది కదా! ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసాను. ఇందులో కారం అయితే ఎక్కువనే వేసాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. సప్పగా లేకుండా మీరు మీ టేస్ట్ బట్టి కారం అయితే వేసుకోండి. అప్పుడే మనకు కర్రీ రుచి అనేది బాగుంటుంది. కారం అయితే యాడ్ చేశాను. ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. చూసారా? కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం జ్యూసీగా మనకు సూప్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది.
ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు వంకాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా! సో, మనకు సూప్ కొంచెం కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం సేపు మీడియం ఫ్లేమ్‌లో అవసరం లేదు. సిమ్‌లోనే పెట్టుకొని కొద్దిసేపు అయితే కుక్ చేసుకోండి. మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నా అదైతే వేస్తున్నా. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చాలా బావుంటుంది వంకాయ కర్రీ అయితే. నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమా లేదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకైతే కర్రీ అనేది నచ్చుతుంది. చూసారా కర్రీ అయితే కుక్ అయిపోయింది. మనం కొత్తిమీర వేయడం వల్ల ఇంకొక కొంచెం ఎక్కువనే వస్తుందన్నమాట మనకు రుచి అనేది. కంపల్సరీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి కర్రీలో బావుంటుంది. చూసారా సూప్ కూడా మనకు కొన్ని వాటర్ ఎయడం వల్ల కొంచెం చూడండి గ్రేవీగా చాలా బావుంది గదా! ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి.